ఏంటి సంగతులు? మా అమ్మమ్మ చేసే స్టైల్లో చేపల పులుసు వండుదాం ఈరోజు. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, అన్నీ ఇంట్లో దొరికేయే. మొదలు పెడదాం పద. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం ఇట్లా వెడల్పుగా ఉండే ఒక బొచ్చ కావాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం మంటగా ఉండే ఉల్లిపాయలు కావాలి. మామూలుగా లావుగా పెద్దగా ఉంటాయి చూడు, అవి పనిచేయవు. ఇదేం మంచి మిరపకాయలు, దీన్ని సెరానో పెప్పర్ అంటారు. ఇప్పుడు మన గుంటూరు మిర్చి కారం లెవెలు, కారాన్ని స్కావిల్స్ అనే దాంట్లో కొలుస్తారు. గుంటూరు మిర్చి 40,000 ఉంటుంది పవరు, ఇదేమో 25,000. మంటగానే ఉంటుంది. ఏం చేయాలంటే ఇది ఉంది కదా, మొత్తం కొంచెం లావుగా కొయ్యాలన్నమాట. ఇట్లా ఇది ఇట్లా లావుగా ఉండాలి. ఓకే, లావుగా లేకుండా చిన్న చిన్న కోసారా, దీంట్లో నుంచి పులుసు రాదు. మిరపకాయలేమో నిలువుగా కొయ్యాలి ఇట్ట. తర్వాత ఇవన్నీ ఇందులో వేసేయాలి. ఇంకా ఆన్ చేయలేదు ఇది. ఓకే, ఆన్ చేయకూడదు అప్పుడే. ఓకే, ఇట్ వేసాం కదా. మరీ ఎక్కడన్నా లావుగుంటే జస్ట్ ఒకసారి అంటే మిరపకాయలు కాదు, ఇది మిరపకాయలు నలపకూడదు, అంతే ఉంచాలి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లో సింపుల్ ఈ చేపలు వేసేయాలన్నమాట, పచ్చి ముక్కలు. ఈ చేప ఏంటంటే దీన్ని కాడ్ అంటారు. కాడ్, వైల్డ్ కాట్ అని ఉంటాయి, ఫామ్ గ్రోన్ అని ఉంటాయి కదా. ఇది వైల్డ్ కాట్. ఇది ఎట్లా ఉంటుంది అంటే బొచ్చ తెలుసుగా టేస్ట్, కొంచెం అట్లా ఉంటుంది అనమాట, అటు ఇటుగా. ఇందులో ఈ చేప ముక్కలు వేసేయాలి. కరెక్ట్ 1 kg ఇది. నెక్స్ట్ దీంట్లో ఉప్పు, కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు ఇంకా బాగుంటుంది. కారం ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోండి, నేను ఎక్కువ వేసుకుంటా. అల్లం చిన్నులపై పేస్ట్, ఇది కూడా ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోండి. ఓకే, ఇది కొంచెం ఆయిల్. మా అమ్మమ్మ నువ్వుల నూనె వేసిద్ది, కానీ నువ్వుల నూనె నా దగ్గర లేదు, నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నా. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్ చేయడం చాలా ముఖ్యం. ముక్క నలిగిపోకుండా జాగ్రత్తగా, నెమ్మదిగా, పద్ధతిగా మన స్టైల్లో పిసికామంటే ఇక్కడే పాడైపోతుంది అంతా. దీంట్లో ఇదిగో ఇంట్లో తయారు చేసుకున్న చింతపండు పులుసు, చింతపండు నీళ్లు పోసి పిసికితే చాలు. తర్వాత ఇదంతా తీసి పక్కన పడేసి ఆ వాటర్ అన్నీ అందులో పోసేయాలి. ఓకే, అది ముక్క మునగలేదుగా, ఇంకొన్ని పోయాలి. ఒక పని చేద్దాం, ఆ చింతపండుని ఇంకా పిసుకుదాం. ఏంది మర్చిపోయాను, ఆ పసుపు, ఇందులో కొంచెం పసుపు వేయాలి. చాలే. ఇప్పుడు మన ఫేవరెట్ పిసకటం, కానీ జాగ్రత్తగా, ముక్క ఇరిగిపోకుండా. ఈ మిక్స్ అనేది చాలా ముఖ్యం. మంచిగా జాగ్రత్త మిక్స్ చేసి మసాలాలన్నీ వచ్చేటట్టు పెట్టుకొని, ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసాం కదా, ఉల్లిపాయలు శుద్ధగా ఒక దగ్గర పడి ఉంటే ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఇటు గడ్డలు, చిన్న గడ్డలు ఉంటే ఓకే, కొంచెం పెద్దవి ఉన్నాయనుకో, ఇది ఇట్లున్నాయనుకో, కలిపేసేయాలి ఇక్కడే. ఆ లెక్కన చిన్నగా కోసుకోవచ్చు కదా అంటే నాకు సంబంధం లేదు, మా అమ్మమ్మ నాకు ఇంతే నేర్పించింది, నేను ఇంతే వండుతా. ఓకే, ఇది సెట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేయాలి. ఓకే, హై స్టార్ట్ అయిపోయింది.
ఓకే, దీన్ని ఏం చేయాలంటే మీడియం మీద పెట్టుకోవాలి. మీడియం మీద పెట్టి ఒక 20 నిమిషాలు వదిలేయాలట. ఏం చేయకూడదు. ఓకే, 20 నిమిషాలు వదిలేయాలి. యుఎస్లో రొయ్యలు తినేది చాలా ఎక్కువ. చేపలు కూడా తింటారు, కానీ రొయ్యల నంబర్స్ నాకు తెలుసు, చేపల గురించి పెద్దగా తెలియదు. పోయిన సంవత్సరం 7 లక్షల టన్నులు అవసరం పడింది అమెరికాలో ఉండే అందరూ కలిసి తిన్న రొయ్యలు. అందులో 50% అంటే 3.5 లక్షల టన్నులు ఇండియా నుంచే వచ్చినాయి. ఇండియాలో కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్ర సైడ్ నుంచి అనమాట. ఇప్పుడు ఇక్కడ పెట్టిన చేపలు కాడ్ అంటారు. ఇందాక చెప్పాను కదా, కాడ్, COD. ఇది చూస్తానికి ఎట్లా ఉంటుందంటే బొచ్చకి మళ్ళీ ఉంటుంది, కానీ సన్నగా పొడుగ్గా ఉంటుంది. అయితే ఇది వైల్డ్ కాట్. సముద్రంలో వైల్డ్ కాట్ అంటే ఇదిగో ఎక్కడ రాశారు, ఇదిగో వైల్డ్ కాట్, పైన వైల్డ్ కాట్ అని ఉంది కదా. అంటే ఫామ్ గ్రోన్ కాదనమాట, పెంచిని కాదు, బయట సముద్రాల్లో లేకపోతే నదుల్లో పట్టుకొచ్చింది. దీన్ని అలాస్కాలో పట్టుకొని తీసుకొచ్చారు. కిలో $30, అంటే 2,500, కొంచెం అటు ఇటుగా. అంత రేట్ ఎందుకంటే బోన్లెస్, ట్రిమ్ముడ్ అంటే మొత్తం ఏమీ లేకుండా మొత్తం కట్ చేసేసి చుట్టూ, స్కిన్లెస్ మొత్తం అంతా తీసేశారు కాబట్టి $30 కిలో. అదే డైరెక్ట్ చేప కొనుక్కుంటే $10 ఉంటుంది, అంటే 800, 3 రెట్లు ఎక్కువ అనమాట. డైరెక్ట్ ఇట్లా పీసెస్ కొనుక్కుంటే స్కిన్లెస్ చేసినందుకు ఎక్స్ట్రా ఖర్చు, ప్యాకేజింగ్కి ఎక్స్ట్రా ఖర్చు, మళ్ళీ బోన్లెస్ చేసినందుకు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. అదంతా ఇప్పుడు 30 మినిట్స్ అలా ఉంచాం కదా. మన ఇండియాలో చేపలు వండుతుంటే కనుక ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టాలి మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే మన దగ్గర చేపలు లావుగా ఉంటాయి, ముక్కలు ముళ్ళు ఉంటాయి, పైన తోలు ఉంటుంది. అదంతా లోపలికి ఉడకాలి అంటే కొంచెం టైం పట్టిద్ది. ఇదేముంది, లోపల మీటే కదా, చాలా ఈజీగా ఉడికిపోయింది. మీడియం మీద పెట్టాను కాబట్టి 30 నిమిషాలు, హై మీద పెడితే 15 నిమిషాల్లో అయిపోయింది. తర్వాత దాంట్లో కొన్ని స్పైసెస్ వేయాలి. కొబ్బరి పొడి ఒకటి, ఇంకా అదేంటది, ధనియాల పొడి. ఆ 2 వేసి ఒకసారి ఉప్పు కారం చూసి తర్వాత మూత పెట్టేస్తే ఫైనల్ అయిపోయింది, అంతే. తర్వాత ఇంకో కాసేపు 10 నిమిషాలు ఉడికితే అయిపోయింది. జోలో చిప్పు తిన్నాడు ఎట్టుందో అనుకుంటున్నారు కదా. ఏం ఎఫెక్ట్ లేవు, తిన్నప్పుడు కాసేపు మంట పుట్టింది, కానీ తర్వాత ఏం లేదు, అంత మంచిదే. మొన్న కొన్ని కామెంట్లు చూసా, అసలు ఇప్పటి వరకు నువ్వు ఏదైనా సరే స్మూత్గా హ్యాండిల్ చేసావా అని. నా ప్రకారం నేను అన్నీ స్మూత్గానే హ్యాండిల్ చేస్తాను. నేను స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటేనే మీకు అట్లా కనపడుతున్నాయి. నన్ను ఏం చేయమంటారు? నాకు సంబంధం లేదు రావు గారు. అకార్డింగ్ టు పుస్తకం, నేను రాసిన పుస్తకం ప్రకారం నా దాంట్లో స్మూత్నెస్ అంటే అదే, రాక్షసాలజీ పుస్తకం. ఇంకో క్వశ్చన్ చూసా మొన్న ఈ మధ్య, మొన్నంటే 5-6 రోజులు అవుతుంది. యుఎస్లో కటింగ్ చేస్తే ఎంత తీసుకుంటారు అని. అడక్కడక్క నన్నే కదా, నాకు తెలవదు. ఇంకొకటి ఏరియా 51 అంటున్నారు. నన్ను బాగా అడిగిన దాంట్లో అది కూడా ఒకటి, కమింగ్ సూన్. ఈ చేపల పులుసు కరోనా టైంలో మా అమ్మమ్మతోటి చేపించి నేను యూట్యూబ్లో పెట్టే అప్పుడు. నేను ఎంతైనా చేపలు తినేది తక్కువే, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ తక్కువే తింటా. ముఖ్యంగా నేను తినేది నాటుకోడి, మటన్, ఈ 2 ఎక్కువ తింటూ ఉంటాను. ఎప్పుడైనా చికెన్, ఈ చేపలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, లేకపోతే ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు పెడితే తినటం తప్ప నేను కానీ ఇంట్లో వండుకోవడం కానీ చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే, బయట బాగా తిరుగుతూ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ నేను ఒక్కడిని ఎక్కువ తిరుగుతూ ఉంటాను కదా, ఎమర్జెన్సీ కోసము అన్నీ ప్రిపేర్ అయి ఉండాలి. అయినా కానీ మన ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ కొంచెము ఎప్పుడు మన వాలెట్లో పెట్టుకోవాలి. అంటే మన వాలెట్ లోపల ఇదిగో ఇట్లా, ఇందులో
మన బేసిక్ ఇన్ఫర్మేషన్, అడ్రస్లు, ఎమర్జెన్సీ ఫోన్ కాంటాక్ట్ ఎవరికైనా చేయాల్సి వస్తే మన బ్లడ్ గ్రూపు అన్నీ. ఒక్కోసారి బ్లడ్ గ్రూప్ ఏందని టెస్ట్ చేసి ఎక్కించే అంత టైం కూడా ఉండదు. మొత్తం పెట్టుకోవాలి బాబు, ప్రిపేర్ అయి ఉండాలి, అడ్వెంచర్స్ చేయాలి, కానీ మొత్తం ప్రిపేర్ అయ్యి చేయాలి, చేయొద్దనట్లే. చిన్న చిన్న విషయాలు ప్రాణాలే కాపాడతాయి చాలాసార్లు. అదేదో సౌండ్ చేస్తుంది చూద్దాం. ఓకే, మంచి ఉడుకుతుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే చికెన్ని మటన్ని కలిపినట్టు ఇట్ట కలపకూడదు. దీన్ని కలిపారంటే చేప ముక్కలన్నీ అస్సాం అవుతాయి. ఇది తీసుకొని ఇట్లా అనాలన్నమాట, అంతే. ఆ జోలో చిప్పు తిన్న ఫుల్ వీడియోలో నుంచి ఒక షార్ట్ కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టా రాత్రి. ఇన్స్టాగ్రామ్లో అది చూసి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, మొత్తం ఒకటే చిప్పు ఒకటేసారి తినేసావు ఏంది అని చెప్పి. ఆ వీడియో చూసి ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న మా ఇంటికాడ నుంచి తెలిసిన వాళ్ళు ఇల్లు కూడా ఫోన్ చేసి అట్ట చేయకూడదు అది ఇది అంటున్నారు. సరేలే, మన జాగ్రత్తలు తీసుకొని మనం చేస్తాం. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను తిన్నాను కదా అని నన్ను చూసి ఇన్స్పైర్ ఎవరు తినమాకండి. వచ్చారే, ముందే చెప్తున్నా. దాంట్లో ముఖ్యమైన 2 సామాన్లు వేద్దాం ఇప్పుడు. ఇదిగో కొబ్బరి పొడి ఎంత వేయాలి? 4 స్పూన్లు ఏమో చాలు. తర్వాత ఇది చాలా ముఖ్యం, ధనియాల పొడి ఇంకొంచెం పట్టిద్ది. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి దాన్ని. చూడు నీళ్లు ఎట్టున్నాయో ఈ మాత్రం ఉండాలి. ఉడికిన తర్వాత ఏమైందంటే పొయ్యి ఆపేసిన తర్వాత ముక్క ఆ నీళ్ళన్నిటిని కూడా పీల్చుకుంటుంది చాలా మట్టుకి. ఓకే, మూత పెడదాం. ఒకసారి ఉప్పు కారం చూద్దాం. చేప ఉడుకమ్మ, ఉడుకు, మంచి ఉడుకు. చేపల గురించి మాట్లాడుతుంటే ఇంక కొత్త విషయం గుర్తుకొచ్చింది. భూమి మీద ఉన్న లేకపోతే భూమి వాటర్ అన్నిట్లో కలిపి ఉండే అన్ని జంతువుల్లో కల్లా పెద్దది, అసలు మొదటి నుంచి కూడా అన్నింటిలో కల్లా పెద్ద జంతువు ఏది అంటే డైనోసార్లు అది ఇది అంటాం కదా. కానీ చాలామందికి తెలిసిన ఫ్యాక్టే, కానీ అందరూ రియలైజ్ అవ్వరు. భూమి పుట్టిన మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న అన్ని జంతువుల్లో కల్లా పెద్దది ఇప్పుడే ఉంది. ఆ రోజుల్లో లేదు. డైనోసార్ అది ఇది కాదు. బ్లూ వేల్, తిమింగలం. బ్లూ వేల్ ఒక రకమైన తిమింగలం. 100 టన్నులు. ఆ 100 టన్నులు అనేది యావరేజ్. పెద్దగా పెరిగితే 150, 200 టన్నులు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే ఏనుగు 5 టన్నులు, 6 టన్నులు అట్లా ఉంటుంది, కొంచెం అటు ఇటు. అంత పెద్దగా ఉన్నా కానీ ఆ బ్లూ వేల్ గొంతు ద్రాక్షకాయ కన్నా ఎక్కువ పెద్దగా ఉన్న చేపని మింగడానికి పనికిరాదు. ఇంతే ఉంటుంది దాని గొంతు, ఇంతకన్నా ఎక్కువ ఉండదు. ఫ్రిడ్జ్ కాడికి సోఫా దగ్గరికి, ఫ్రిడ్జ్కి సోఫా కాడికి ఎన్నిసార్లు తిరగాలి సిట్టింగ్ చేసినప్పుడు? మంచి 5 లీటర్ల క్యాన్ ఉంటే ట్యాప్ ఉంటుంది ఇక్కడ, ట్యాప్ తీసి అదనమాట. ఒకసారి దాని పరిస్థితి చూద్దాం. ఓకే, మా అమ్మమ్మ చేసిన దానికి నేను చేసిన దానికి తేడా ఏంది అంటే మా అమ్మమ్మ ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసిద్ది. చేపల కూర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి, లేకపోతే ఆ సీ ఫుడ్ వాసన ఉంటుంది కదా, అది పోతుంది. కానీ దాని బదులు మనం మసాలాలు ఎక్కువ దంచాం కదా, దట్స్ ఓకే.
కరెక్ట్ 1 అవర్ అవుతుంది కుకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఇక. ఓకే, ఆఫ్ చేసాం కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసి పక్కన పెడదాం. ఓకే, జాగ్రత్తగా, తెలుసుగా ముక్కలు ఎగురుతాయి. ఇంకోటి ఏంటంటే ఇది 1 అవర్ ప్రాసెస్, దీన్ని ఫాస్ట్ చేయలేము. బొక్కలో ఏముంది హై మీద పెడితే అయిపోయింది అనుకుంటున్నారేమో. కొన్ని ఫాస్ట్ అవ్వవు, కొన్ని మెల్లగానే అవ్వాలి. ఆ టైం మీద ఒక సామెత ఉంది, కొన్ని స్లోగానే అవ్వాలి, ఫాస్ట్గా అవ్వవు అని చెప్పి. 9 మంది ఆడవాళ్ళు కలిసి ఒక్క బేబీని 4 రోజుల్లో కనలేరు. అదనమాట, మెల్లగానే అవ్వాలి. ఇంకో 3 కామన్ క్వశ్చన్స్ గుర్తుకొచ్చినాయి ఈ మధ్య యూట్యూబ్ సంబంధించినవి. ట్రైపాడ్ కొనుక్కోవచ్చు కదా, మనకు వర్కౌట్ కాదు అది. నెంబర్ 2, థంబ్నెయిల్స్ వాడచ్చు కదా. మా థంబ్నెయిల్స్ ఎట్లుంటాయి మీకు తెలుసుగా, అంతే ఉంటాయి. 3వది, ప్రొఫెషనల్ కెమెరా వాడి ఎడిటింగ్ చేయొచ్చు కదా అని చెప్పి. ఒక 20 నిమిషాలు అవుతుంది, ఇప్పుడు పెట్టేసుకుందాం ఇక. ఓకే, అది చేపల పులుసు, అమ్మమ్మ చేపల పులుసు. ఇది బోన్లెస్ కదా, ఆ పని తినేయచ్చు, డైరెక్ట్ భయపడాల్సిన పని లేదు. భయపడాల్సిన పని ఎందుకు అంటున్నానంటే, నేను చేపలు తినటం తక్కువ కదా, ముళ్ళు ఇరుక్కుంటాయి. అది అమ్మమ్మ చేపల పులుసు. ఫస్ట్ బయట తిందాం. ఆహా, సూపర్. మసాలాలు దంచి కొట్టాలి. ఆ పిజ్జా బర్గర్లు తింటే రిచ్ అని చాలామంది అనుకుంటారు. అధ్యక్ష, పిజ్జా బర్గర్లు తినటం కాదు రిచ్, నచ్చింది వండుకొని తినటం రిచ్. రాసిపెట్టి ఉండాలి దేనికన్నా. కరోనా టైంలో ఒకసారి ఏమైందంటే, మా అమ్మమ్మతోటి చేపల పులుసు వండించుకొని తింటున్నా. సగం తిన్న తర్వాత అటు ఇటు దిక్కులు చూస్తాను, ఏం మాట్లాడకుండా. పళ్ళెంలో ప్లేట్ చేతు ఇట్టి అంటుంది కానీ నోటి దగ్గరికి రావట్లేదు. మా అమ్మమ్మ కనిపెట్టేసింది, ముళ్ళు ఇరుక్కుందా గొంతులో అంది. అవును అన్న, మరి చెప్పవే అంది. ఇంత ముద్ద గట్టి తిని మింగేయంది. ఆ టెక్నిక్ నాకు తెలియదు, చేపలు తినటం తక్కువ కదా నేను, నాకు తెలియదు. ఇంత ముద్ద ఒట్టి అన్నం నమిలి మింగేస్తే కొట్టుకుపోయింది లోపలికి. అది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. మిరపకాయ అది ఎక్కడుందో అదనమాట. మీరు ఎట్లా వండుకుంటారో చేపల పులుసు నాకు తెలియదు, కానీ మన ట్రెడిషనల్ స్టైల్ ఇది. ఏదైనా సినిమా పెట్టుకొని మీరు అది కంప్లీట్ చేద్దాం కానీ మరి.